వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కొత్త ప్రభుత్వం త్వరలో కొలువు తీరబోతోంది. మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ప్రమాణ స్వీకారం చేసే టైంలో మొట్టమొదటి సంతకం దేని మీద పెట్టబోతున్నారు అంటే, సంతకం పెట్టేది ఒకడానికి కాదు 3 సంతకాలు పెట్టబోతున్నారు అనేది తెలుస్తున్నటువంటి ఒక అంశం. సో మేనిఫెస్టోలో 6 హామీలు మాత్రమే కాకుండా ప్రజాగళం పేరుతో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా అమలు చేసి తీరతాము అని చెప్పి స్పష్టం చేశారు. సంపద సృష్టించాలి, సంపద సృష్టించి అభివృద్ధి కూడా చేయాలి, సంక్షేమం చేయాలి, జోడెద్దుల్లాగా పరుగులెత్తిస్తామన్న హామీ ఇచ్చారు. సో దీంట్లో భాగంగానే మొట్టమొదటి 3 సంతకాలు దేని మీద ఉంటాయి అంటే, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఒక్క డీఎస్సీ కూడా విడుదల చేయకుండా, ఉపాధ్యాయ పోస్టులని భర్తీ చేయకుండా, ఇష్టారీతిన విద్యా వ్యవస్థ మొత్తాన్ని భ్రష్టు పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన పూర్తిగా ఇక మరిచిపోవాలి అనేటువంటి విధంగా మొట్టమొదటి సంతకం మెగా డీఎస్సీ మీద పెట్టబోతున్నారు. దాదాపుగా 30,000 వరకు, అంటే ఇది అయితే ఎస్టిమేషనే ఖచ్చితంగా. బట్ మెగా డీఎస్సీ అయితే ఉంటుంది. బట్ ఎన్ని పోస్టులు అనేదాన్ని మాత్రం చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. కొంతమంది 15,000 అంటున్నారు, కొంతమంది 25,000 అంటున్నారు, కొంతమంది 30,000 అంటున్నారు. సో 15,000-30,000 వరకు ఉపాధ్యాయ పోస్టులని భర్తీ చేసే విధంగా మెగా డీఎస్సీ ఉండబోతోంది. దాని మీదే తొలి సంతకం పెట్టబోతున్నారు అనేది సుస్పష్టం. తర్వాత రెండో సంతకం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి జాతకాన్ని అతలాకుతలం చేసిందో, అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేసిందో, 151 సీట్ల మ్యాండేట్ తోటి గెలిచి 5 ఏళ్ల పాటు విర్రవీగి పాలన కాకుండా నియంతృత్వ పోకడ చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆయన పాలిట దీన్ని బ్రహ్మాస్త్రం అనొచ్చు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌లో నీతి ఆయోగ్ చెప్పినటువంటి సూత్రాలు కాకుండా సొంత నిర్ణయాలు, సొంత చట్టాలు లాంటివి పెట్టేసి మా ఇష్టం, దానికి టైటిల్ లేదు అంటే ఇంకా మాదే అన్నట్టుగా వీళ్ళ ఇష్టారీతిన చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రక్షాళన, దాన్ని రద్దు చేసి దానికి అనుగుణంగా కొత్తది ఏదో తీసుకొస్తారు. సో దాని మీదే, ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీదే చేస్తారు అనేది తెలుస్తున్నటువంటి ఇంకొక అంశం. ఇక మూడవ సంతకం, ఇది హైలైట్. జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఎలాగా ఏమన్నా అంటే, నేనే పెంచాను, నేనే ఇచ్చాను మొత్తం అంతా, నేను మాత్రమే చేశాను, నేను మాత్రమే ఈ సంక్షేమం, ఈ పెన్షన్లు పెంచాను అని మాట్లాడతాడు కదా. ఈ మాట్లాడేటువంటి దాంట్లో ఏం చెప్పాడు, అసలు సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీ రామారావు గారు, ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పెంచారు. ఆ పెంచినటువంటి పెన్షన్లు ఎక్కడ దాకా వచ్చాయనేది తెలిసిందే. ఆ తర్వాత దాన్ని రాజశేఖర్ రెడ్డి ఏదో చేశాడు. రాజశేఖర్ రెడ్డి తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని రూ. 1000 పెన్షన్ చేశారు. 1000 నుంచి 2000 చేశారు. 2000 రూపాయల నుంచి 3000కి పెంచుకుంటూ పోతా అన్నాడు తప్ప 3000కి పెంచలా. 3000కి పెంచలా. పెంచుకుంటా పోతా 5 ఏళ్లలో అన్నాడు తప్ప. సో అంటే 1000 రూపాయల నుంచి 2000 చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు సంక్షేమం చేయలేదు. పెంచుకుంటా పోతా అని చెప్పి అటు ఇటు కాకుండా చేసినటువంటి జగన్ రెడ్డి మాత్రం సంక్షేమం చేసేసాడని ఒప్పుకోవాలా? ఇది ఎక్కడ విడ్డూరం? సో అందుకే ఇచ్చినటువంటి హామీ, వృద్ధాప్య పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, ఈ ఈ సామాజిక పెన్షన్లు, 4,000 రూపాయలు పెన్షన్, 3,000 కాదు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో, మూడో సంతకం దాని మీద పెట్టబోతున్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. అది కూడా ఏప్రిల్ నుంచి, గత ఏప్రిల్ నుంచే, అంటే రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వచ్చే నెల జూలైలో వాళ్ళకి, జూలై 1వ తేదీకి ఏదైతే ఉందో మొత్తం ఇప్పటివరకు పెండింగ్ ఉన్నటువంటిది ఆ 1000 రూపాయలు కలిపి 4,000 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు అనే దాని మీదే సంతకం పెట్టబోతున్నారు అనేది తెలుస్తుంది. దీనికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు తెలుసా హామీ, ఇంకో 250 రూపాయలు, ఇంకో 250 రూపాయలు పెంచుకుంటా పోతా, 3,500 చేస్తా పెన్షన్, అది కూడా 2028, 29 కల్లా 3,500 అయ్యేలా చేస్తాను అని. అది ఆయన చెప్పినటువంటిది. సో ఇది ఫ్రీబీస్ కింద వస్తుందా, లేదు వీళ్ళు ఎలా చేస్తారు, ఇది కష్టమవుతుందా, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, మరి ఏం చేయగలుగుతారు అన్నదానికి ప్రస్తుతానికి సమాధానం దొరకనటువంటి ప్రశ్న అయినా, సమాధానంగా నేనున్నాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు కాబట్టి ఒక భరోసా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన సంపద సృష్టిస్తాడు, సంపద సృష్టించి పంచిపెడతాడు. అది ఆయన గొప్ప లక్షణం. ఎగ్జాంపుల్ చెప్తా. 95లో ఆయన అధికారం చేపట్టిన తర్వాత అప్పుడున్నటువంటి పరిస్థితులు, 99 నుంచి అసలు ఇంకా స్వర్ణయుగం అని చెప్పాలి. 99 నుంచే స్వర్ణయుగం అని చెప్పాలి. మొత్తం అంతా కూడా ఒక రేంజ్‌కి తీసుకెళ్ళిపోయాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హైటెక్ సిటీ నిర్మాణం గానివ్వచ్చు, ఏదైనా గానివ్వచ్చు. బడ్జెట్లు పెరిగాయి, ఎస్టిమేషన్స్ వచ్చాయి.
అభివృద్ధి పరుగులు పెడుతోంది అంటే కారణం అక్కడి నుంచే మొదలైంది. సంస్కరణలన్నీ కూడా మొదలైంది అక్కడి నుంచే ఆద్యుడని చెప్పాలి. సంపద కూడిపోయింది బాగా ఎక్కువగా. రాజశేఖర్ రెడ్డి వచ్చాడు. రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ పెన్షన్లు ఏమైనా ఆయన పెంచాడా? లేదు. ఇచ్చుకుంటూ అవే వెళ్ళాడు. సంక్షేమం ఎక్కడ చేశాడు? ఎక్కడ? కొన్ని కొత్త పథకాలు ఏమైనా క్రియేట్ చేశాడా ఆయన? లేదు. రైతులకి రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ ఎంతవరకు జరిగింది ఏంటనేది. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్. ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్ అదేమి ఆయన మానసపుత్రిక కాదే. దాంట్లో ఎంత వ్యాపారం జరిగిందనేది కూడా అందరికీ తెలిసింది. ఎన్ని లొసుగులున్నాయనేది కూడా అందరికీ తెలిసినటువంటిదే. సో, దాన్ని ఒక క్రమబద్ధీకరించింది మళ్ళీ చంద్రబాబు నాయుడే. సో, 10 ఏళ్ల పాటు అంటే ఉమ్మడి రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలించింది అంటే దానికి పునాది ఎక్కడ పడింది? 99-2004 చంద్రబాబు నాయుడు చేసినటువంటి సంస్కరణలు. సంపద సృష్టించి వెళ్తే ఆ సంపద పెట్టినటువంటి గుడ్లతోటి వీళ్ళు పరిపాలన సాగించుకుంటా వచ్చారు. అక్కడ కథ అయిపోయింది. రాష్ట్రం విడిపోయింది. ప్రజలకు తెలిసిది. ప్రజలకి స్పష్టంగా తెలుసు. ఎవరైతే సంపద సృష్టిస్తారో దాన్ని మనకు పంచిపెట్టేవాడు ఎవడని. అంటే ఈయన పంచిపెట్టడం ఎలా ఉంటుందంటే ఎంత సంపద సృష్టిస్తున్నాడు, ఎంత అభివృద్ధి చేస్తున్నాడు దానికి ఈక్వలెంట్‌గానే ఇస్తాడు. ఎక్కువ ఇవ్వడు చంద్రబాబు నాయుడు గారు. 100% ఎందుకంటే నువ్వు పని చెయ్యి. పని చేసి నువ్వు కూడా సంపాదించుకో. దానికి నీకు నేను ఊతమిస్తాను అనే విధంగా ఈయన పథకాలుంటాయి. నువ్వు ఇంకో 10 మందికి సాయం చేసేలా ఉండాలి అనే విధంగా ఉంటాయి. కానీ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎలా ఉంటాయి? మీరు పని చేయక్కర్లేదు. మేమే మొత్తం తెచ్చిపెడతాం. అప్పులైనా ఏం చేసైనా సరే. మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చోండి. పోరంబోకుల్లా, బానిసల్లా ఉండండి మీరు. పని పాటు లేకుండా ఉండండి అనే విధంగానే ఉంటాయి వీళ్ళ కార్యక్రమాలు. ఎందుకంటే లబ్ధి చేకూరినటువంటి వాళ్ళలో ఎంతమంది ఈరోజు 10 మందికి అన్నం పెట్టగలుగుతున్నారు? లేదు. ఏ కార్యక్రమంలోనూ లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో కాలేజీలన్నీ మూతలు పడ్డాయి దాదాపుగా. ఎందుకంటే తల్లుల ఖాతాలో వేస్తున్నాడు. తల్లులు ఫీజు కట్టట్లేదు. ఇంట్లో ఉన్న దానికి వాడేసుకుంటున్నారు. అది కూడా దేనికి వాడుతున్నారు మళ్ళీ? మళ్ళీ పన్నులు కట్టడానికి వీటిలకే. అంటే ఇచ్చింది ఇచ్చినట్టే వెనక్కి తీసుకోవడం ఇంకో పదింతలు. ఇంకేముంది అక్కడ? చదువు నాశనం అయిపోయింది. సంసారం చట్టబండలైంది. ఈ రకమైనటువంటి పోకడలు వీళ్ళవి. అందుకే 2014లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు. 5 ఏళ్ల పాటు నిర్విరామంగా పనిచేశారు. రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. ప్రాజెక్టులు పరుగులెత్తించారు. పట్టిసీమ పూర్తయింది. రకరకాల కంపెనీలొచ్చాయి మనకి. ఉపాధి అవకాశాలు పెరిగాయి. సంపద సృష్టించబడింది. చెత్త మీద పన్నేసాడు గానీ, చెత్త నుంచి సంపద సృష్టించొచ్చు అన్న ఆలోచన ఏదైనా చేశాడా? ఆ కార్యక్రమాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు. అందుకే చెత్తనాసన్ అన్నారు అయ్యన్న పాత్రుడు గారు. సో, ప్రజలకు తెలుసప్పుడు. అయ్యింది. ఈ 5 ఏళ్లలో ఏమొచ్చింది, ఏంటి అని చేసి వచ్చిన దాన్ని పంచిపెట్టేశాడు. అప్పులు చేసి పంచిపెట్టేశాడు. అంటే నేను అప్పులు తీసుకొచ్చి పంచిపెడతా నాకింకేం అవసరం లేదు అన్నట్టుగా. రాష్ట్రం అడుక్కు తినిపోయింది. ప్రజలకు మళ్ళీ తెలిసొచ్చింది. ఇలాంటి వాళ్ళని మళ్ళీ మనం రానిస్తే మన బతుకులు ఇలాగే అవుతాయి. బానిసల్లాగే ఉంటామని. అందుకే సంక్షేమం, అభివృద్ధి ఎవరైతే పరుగులెత్తించగలరో వాళ్ళకి భారీ మ్యాండేట్ ఇచ్చి మరీ సభకి పంపించారు. సో, ప్రమాణ స్వీకారం రోజున మొత్తం ఈ మూడింటి మీద సంతకం చేయబోతున్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. సో, ఇది కాకుండా ఇంకా వేటి మీద ఆయన సంతకం చేస్తే బావుంటుంది అని మీ అభిప్రాయం కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.